SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. దండం పెట్టి నాకు జ్యోతిష్యం రాదు, నేను చెప్పేదంతా తప్పు అని, అప్పటి వరకు చెప్పినవన్నీ తప్పు అని నిరూపణ అయినాక తలొంచుకుని వెళ్ళిపోవటం అన్నది ఈజ్ ఎ డాజ్లింగ్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెలివిజన్ ఇన్ ద వరల్డ్, నాట్ సింప్లీ ఇన్ తెలుగు ల్యాండ్. మీరు జీవిత ఆశ ఏం పెట్టుకున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్ ఫైనలీ? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మై గోల్ ఆల్వేస్ షిఫ్ట్. They are personal goals and social goals. ఈ టెలివిజన్ యొక్క డ్రామా ఇవి సడన్లీ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, బట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్. 4వ తరగతి 5వ తరగతి స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇట్లాంటి భావనలే ఉండేవి. ఆ మధ్యలో ఆ మ్యాథ్స్లో 100 ఇప్పించమని దేవుణ్ణి అడిగే మధ్యలో ఆ చిన్న గ్యాప్ తప్పిస్తే ఇట్ వాజ్ బ్రాడ్లీ దిస్. సో ఈ గోల్ అన్నది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్ అండి. ఏంటంటే వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? డెస్టినేషన్ ఇదేమన్నా ఒక టూరిస్ట్ విజిట్ కాదు కదండి. లైఫ్ ఈజ్ అ జర్నీ. ఇప్పుడు ఒక తత్వవేత్త, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ప్రొఫెసర్ పరీక్ గారు ఒక మాట అన్నారు. డెమోక్రసీ అన్నది, ఫ్రీడమ్ అన్నది ఈజ్ నాట్ ఎ గోల్. అది ఒక టార్గెట్ కాదు, ఒక డెస్టినేషన్, అదొక మార్గం అన్నాడు ఆయన. ఏ మేరకు నువ్వు ఈ మార్గంలో నడుస్తావో ఆ మేరకు యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అని అన్నాడు ఆయన. ఫైనల్గా ఎక్కడికో వెళ్ళి పండు తెచ్చుకోవటం కాదు, చెట్టు ఎక్కటంలోనే ఉన్నది మొత్తం, పండు చేతికి అందకముందే. యాజ్ యూ వాక్ ద పాత్ ఆఫ్ ఫ్రీడమ్, of humanism, of democracy, of human rights, you are achieving it. To the extent you have walked, you have achieved it. Atla anamata. So I don't have a particular goal. Personal ga konni financial objectives untayi, family ga konni ideas untayi, avi andariki undayi. Kakapothe how to make this world better than when you came into it. మనం పుట్టినప్పుడు ఉన్న ప్రపంచం కంటే మనం వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం డిఫరెంట్గా ఉందా, బెటర్గా ఉందా? ఆ బెటర్గా ఉన్న ప్రపంచానికి మనం ఏమన్నా చేసామా? ఎంతసేపు ఎవరో చేసిన దాన్ని అనుభవించటమే జీవితం అయిపోయింది కదా. ఆయన ఎవరో ఎలుకల బోన్ కనిపెట్టాడు, ఇంకెవరో దోమలకు కూడా బోన్ కనిపెట్టారు. అవి మనం ఎంజాయ్ దోమల బోన్ ఉంటుందో లేదో కానీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో టెలివిజన్ కనిపెట్టారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో భూమి గురించి చెప్పారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరో ప్రాణాలు ఇచ్చారు ఫర్ అవర్ అండర్స్టాండింగ్, వీఆర్ ఎంజాయింగ్. ప్రాణాలు ఇవ్వాల్సినంత కాదు కానీ వాట్ కెన్ వీ డూ అండ్ వాట్ హ్యావ్ వీ డన్ టు రేజ్ ద లెవెల్ ఎట్ విచ్ సొసైటీ ఈజ్ లివింగ్ ఈజ్ ఐ థింక్ అ పార్టిసిపేటివ్ కాంట్రిబ్యూషన్. నేనేదో తురుం ఖాన్ని, నాకు అన్నీ తెలుసు అన్న చిల్లర మాటలు లేకుండా లివింగ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టాకింగ్ అబౌట్ దెమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అచీవ్మెంట్. ఎందుకంటే స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఉందా? మనం స్కూల్ పెడితే ఎవరు చేస్తారండి? మన స్కూల్లోనేమో పిల్లల్ని కొట్టాలి అంటే ఇప్పుడు చట్ట ప్రకారం నేరం, కానీ పిల్లల్ని కొట్టాలి, హోంవర్క్ ఇవ్వాలి, తిట్టాలి, దూషించాలి. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ పిల్లల్ని స్ట్రెస్ పెట్టి ప్రాణాలు పోయేటట్టుగా చేస్తున్న వ్యవస్థ ఉన్నది చూడండి. పేరెంట్స్ అందరూ అక్కడే ఎందుకు చేర్పిస్తున్నారు? ఇప్పుడు సాడ్లీ సూసైడ్ జరిగినప్పుడు యాజమాన్యాలను తిడుతున్నారు. ఇదంతా తెలిసే పేరెంట్స్ అక్కడ చేర్పిస్తున్నారు కదా. వీళ్ళకు కూడా ఒక రోల్ ఉంది. అంటే పిల్లాడికి మార్కులు బాగా వస్తే ఇంజనీరింగో మెడిసిన్లో చేరితే మంచి కట్నం వస్తుంది దగ్గర నుంచి ఈ క్యాల్కులేషన్స్ వేసుకుని సినికల్గా పిల్లల్ని దాంట్లోకి పంపిస్తున్నారు. అందుకని ఇట్లా ఉంది. బట్ దట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ పార్ట్. మనం స్కూల్ పెడితే స్వేచ్ఛగా ఉండాలని చెప్తాము. ఏంటి మీరు పిల్లల్ని కొట్టరా అంటారు, తిట్టరా అంటారు. అంటే కొట్టడం తిట్టడమే ఎడ్యుకేషనల్ మెథడాలజీ అనుకునే ప్రిమిటివ్ కండిషన్స్ చాలా చోట్ల ఉన్నాయి. నా మిత్రుడు సీనియర్ వారు చనిపోయారు.
ఆయన వివేక విద్యాలయం అని చీరాల్లో స్కూల్ పెట్టారు. ఓకే. నేను అప్పుడు ఫ్రెంచ్ టీచింగ్ అది మొదలుపెట్టాను. నాకు కొన్ని ఐడియాస్ ఉండేవి టీచింగ్లో. మెయిన్గా స్టూడెంట్కి పాఠం రాకపోతే తప్పు స్టూడెంట్ది కాదు, టీచర్ది అన్నది నా ఇది. ఓకే. నీకు లెక్కలు రాలేదా, నిన్నుగా తిట్టాల్సింది టీచర్ని, సరిగ్గా చెప్పలేదు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ విల్ ఆల్వేస్ బీ విత్ ద లెర్నర్, బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ లెర్నింగ్, ఆఫ్ సమ్వన్ నాట్ గెటింగ్ ఇట్, విల్ మీన్ ద టీచర్ హ్యాస్ నాట్ డన్ సంథింగ్ రైట్. సో టీచర్ని బాధ్యులు చేయాలి మనం. అలాగే హోంవర్క్ ఎందుకు ఇవ్వాలి, మరి క్లాస్లో చేసింది ఏంటి, నువ్వు స్కూల్ అయిపోగానే పిల్లలు ఆడుకోవాలబ్బా, ఇలా హోంవర్క్ చేయటం ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ అంటాం ఏంటి, అయ్యో నాకు రేపు టీచర్ మళ్ళీ తిడతాడంటాం ఏంటి. ఇప్పుడు పెద్ద ఎడ్యుకేషనిస్ట్ అని అనుకుంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన ఎగ్జామినేషనిస్టు. ఐఐటీలో ఎట్లా సీటు రావాలని పిల్లల్ని తిట్టటము, ఫోర్స్ చేయటము, పాఠాలు చెప్పటము. వారి దగ్గరికి పాఠాలకు వెళ్ళిన మా కుటుంబంలో దగ్గరగా ఉన్న ఒక మెంబరు ఆయన తిట్లకి మనం ఇవాళ సూసైడ్ ఎందుకు చేసుకోము అనిపిస్తుంది అని ఆయన అన్నాడనమాట. అది ఎడ్యుకేషనా అంటే ఒకరి క్లాసులో కూర్చుంటే క్లాస్ తర్వాత ఇంత హ్యూమిలియేషనా, నేను బతికుండాలా అని అనుకోవటమా. దొంగల్ని పట్టించటం వేరు, పిల్లలు దొంగలు కాదు కదా, నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కదా. చాలా ప్రిమిటివ్గా, కోయర్సివ్గా ఉన్న సిస్టంలో మనం ఉన్నాం. సో అంచా బాపారావు గారి వివేక విద్యాలయంలో పిల్లల్ని మేము కొట్టము అంటే తల్లిదండ్రులు వచ్చి దెబ్బలాడారండి, మీరు కొట్టకపోతే ఎట్లా వస్తాయి పిల్లలకి పాఠాలు అని. 25 ఏళ్ల క్రితం సంగతి. ఓకే. తర్వాత టీచర్లని మీరు హోంవర్క్ ఇవ్వటానికి లేదు, చెప్పిన పాఠం ఇచ్చిన ఎడ్యుకేషను, విద్య, నాలెడ్జ్ అంతా ఆ 45 నిమిషాల్లోనే నువ్వు క్లాస్ ప్రిపేర్ అవ్వు అని చెప్పిన కారణంగా టీచర్లు అటెటా హోంవర్క్ ఇవ్వకపోతే ఎట్లా, నేను కోపడకపోతే ఎట్లా అని రెసిస్ట్ చేశారు. ట్రై చేసి 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 విసిగిపోయి ఆ స్కూల్ని టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా మార్చారు. ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ have not found good support from the general public. అలా అని జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్స్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ సక్సీడెడ్ లార్జ్లీ. బర్టన్ రస్సెల్ గారి ఐడియాస్తో ఇన్స్పైర్ అయ్యి పెట్టిన స్కూల్స్ హ్యావ్ డన్ వెల్. సమ్మర్ హిల్ స్కూల్ ఉంది ఇంగ్లాండ్లో, అక్కడ పిల్లలకి పనిష్మెంట్ ఉంటుంది, నాట్ ఫిజికల్ పనిష్మెంట్, బట్ పనిష్మెంట్ ఈజ్ డిసైడెడ్ బై ద స్కూల్ కమ్యూనిటీ. మన స్కూల్లో ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఫలానా పిల్లవాడు కానీ ఫలానా టీచర్ కానీ ఈ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేశారు. సో మనం ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని పిల్లలు డెమోక్రాటిక్గా డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఎ కమ్యూనిటీ ఆఫ్ లెర్నింగ్. ఒక కమ్యూనిటీ కూర్చుని మనం వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ లైక్ దిస్. వాట్ ఎ మార్వెలస్ థింగ్ అండి. ఇప్పుడు సోక్రటీస్ చుట్టూ అందరూ కూర్చుని వాద సంవాదాలు చేయటం కానీ, మనము ఆశ్రమ వ్యవస్థ అని మనం అనుకుంటున్న గురుకుల వ్యవస్థ కానీ ఇనీషియల్గా మేబీ ఇలా అయిందేమో. ఎందుకంటే వాద సంవాదాలు, గురువు గారు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ ఆన్సర్లు చెప్పటం, వీళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ ఆన్సర్లు చెప్పటం, ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం, లేదంటే ఐ హ్యావ్ మై ఓన్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అని వెళ్ళిపోవటం. ఒకప్పుడు గ్రీక్ సివిలైజేషన్ ఈజ్ అ మార్వెలస్ వన్. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థింకింగ్, ఆర్గ్యుమెంటేషన్, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం అనకూడదు కానీ సెటైర్లు వేసుకోవటం. తర్వాత జెనోఫినస్ అనే ఆయనకి సోక్రటీస్ మీద కోపం వస్తే ఆయన నాటకం రాసేవాడు, సోక్రటీస్ని క్యారెక్టర్ చేసి దాంట్లో. అంటే ద ఇంటలెక్చువల్ లైఫ్ ఆఫ్ దట్ సివిలైజేషన్. అటువంటి కండిషన్స్ని మనం రీక్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ థింగ్. అది నేను అలా చేయగలుగుతానండి. నేను ఐ మీన్ ఇండివిజువల్. నేను నా కుటుంబాన్ని, నా బిడ్డని నేను మోడర్న్గా పెంచడం అన్నది మై ప్రైమరీ పర్పస్ అండ్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ ద చైల్డ్స్ మదర్. ఒకళ్ళదే కాదు కదా, ఇద్దరిది. ఇంతవరకు చేస్తేనే గొప్ప. ఒక స్కూల్ అన్నప్పుడు ఫైనాన్షియలీ కూడా, ఇప్పుడు ఇవాళ స్కూల్ పెట్టాలంటే చూడండి, ఇవాళ 20 మంది పేరెంట్స్ కట్టే స్కూల్ ఫీజుతో కొత్త స్కూల్ పెట్టచ్చు, అంత హైగా ఉన్నాయి స్కూల్ ఫీజ్. సో ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ థింగ్. ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ అయిపోయింది అది. అంటే నా స్కూల్లో
స్మార్ట్ బోర్డ్ ఉందా, నా స్కూల్లో ఒక కంప్యూటర్ ఉందా, ప్రొజెక్టర్ ఉందా, ఇవి హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. స్కూల్లో పిల్లల్ని ఆలోచించుకొనిస్తున్నారా అన్నదే మెయిన్ థింగ్. నేను స్కూల్ పేరు చెప్పను కానీ మానవ హక్కుల గురించి మాట్లాడటానికి ఒక స్కూల్కి వెళ్ళాను. ఐ వాజ్ సో థ్రిల్డ్ అండి. 6వ తరగతి పిల్లలు, 6వ తరగతి అంటే 10-11 ఏళ్ళ పిల్లలు. వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని నేను అడిగాను. ఈ ప్రశ్న నేను పెద్దవాళ్ళని అడిగాను, నేను కాలేజీలకు వెళ్ళినప్పుడు అడిగాను, టీచర్ ట్రైనింగ్ నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, యూనివర్సిటీలో కానీ ఎట్ వేరియస్ లెవెల్స్. ఇదే ప్రశ్న వేస్తాను. చాలామంది చాలా కష్టపడతారండి. మానవ హక్కులు అంటే మనిషి అంటే తెలిసావదుగా వీళ్ళకి, మరి మనుషుల హక్కుల గురించి ఎట్లా మాట్లాడతారు? మీరు ఎప్పుడైనా మానవ హక్కులు అనగానే అన్ని రైట్స్ అయినా అండి, డ్యూటీస్ ఉంటాయండి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి అని ఒక బిక్కమొఖం వేసుకుని మాట్లాడుతూ ఉంటారు. రైట్స్ గురించి చెప్పురా అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడటం ఎందుకు అని అంటే, ఒక అథారిటేరియన్ స్వేచ్ఛ లేని సమాజంలో వీళ్ళు పెరిగారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు హక్కు అన్నా భయపడతారు. రెస్పాన్సిబిలిటీస్ అంటారు. డ్యూటీస్ యొక్క యుగం అయిపోయి హక్కుల యుగంలోకి వచ్చాము. డ్యూటీస్ యొక్క యుగం ఏమిటి అని అంటే, సమాజం పట్ల, రాజ్యం పట్ల, దేవుడి పట్ల, ఆఫ్టర్ లైఫ్ పట్ల, ఉన్న లైఫ్ వదిలేసి ఆఫ్టర్ లైఫ్ పట్ల నీ డ్యూటీస్ అన్నీ ఇవి అని పుట్టినప్పటి నుంచి చెప్తున్నారండి. బతికినప్పుడు ఇది అవుతుంది, చచ్చాక అది అవుతుంది అని చెప్తున్నారండి, భయపెడుతున్నారండి, బెదిరిస్తున్నారండి. వాళ్ళకి స్వేచ్ఛా ప్రపంచం తెలీదు. అందుకని నేను చాలామందిని అడిగినప్పుడు దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ మానవ హక్కులు అంటే ఏమిటి అని. ఒక పాప అండి, స్కూల్లో 6వ తరగతి పాప, చాలా చక్కగా దేనికోసమైతే నేను ఇంకెవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదో అది మానవ హక్కు అని చెప్పిందండి. అబ్బాబా, నా బిడ్డ అయితే ముద్దు పెట్టుకునేవాడిని. ఎంత బాగా చెప్పింది, ఎంత మంచి నిర్వచనం. సంథింగ్ ఫర్ విచ్ యూ డు నాట్ హ్యావ్ టు సీక్ పర్మిషన్. నేను బతకటానికి, నేను ఆరోగ్యకరంగా బతకటానికి, నేను ఆరోగ్యకరంగా ఆలోచించుకోవటానికి, జ్ఞానం పొందటానికి, సమాచారం అందుకోవటానికి, వీటి ఆధారంగా నా ఆలోచనని, నా హేతువుని, నా మనస్సాక్షిని వాడుకుంటూ నా అభిప్రాయాన్ని చెప్పటానికి ఎవరి పర్మిషను అక్కర్లేదు. వాటినే మానవ హక్కులు అంటాము. ఇవి మత విలువలు, దేవుడి విలువలు ఆధారంగా నిర్మించబడేవి కాదు, మానవ విలువల ఆధారంగా నిర్మించబడతాయి. ద బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ థింకింగ్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్. ఈ మానవ విలువల్లో క్వెస్ట్ ఫర్ ట్రూత్ ఉంది, సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఉంది, డెమోక్రాటిక్ పర్స్యూట్ ఆఫ్ దీస్ ఐడియల్స్ ఉంది. ఇవన్నీ ఎంఎన్ రాయ్ గారు చెప్పి వెళ్ళిపోయారండి, కొత్తగా చెప్పేది ఏం లేదండి. ఆయన కూడా ఈ భాషలో చెప్పాడు కానీ ఆయన మొదటిసారి ఏం చెప్పింది కాదండి. ఈ మానవవాద భావ పరంపర ఏదైతే ఉందో దాంట్లో భగత్ సింగ్ వస్తారు, దాంట్లో బర్టన్ రస్సెల్ ఉంటాడు, దాంట్లో అంబేద్కర్ గారు ఉంటారు, దాంట్లో మానవుల యొక్క స్వేచ్ఛ కోసం బతికిన వాళ్ళు కానీ, ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానీ, ఇన్ డిఫరెంట్ డిగ్రీస్లో వీళ్ళందరూ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ ట్రెడిషన్. ప్రశ్న వేయాలి, ప్రశ్నతోనే మన నాగరికత ముందుకు వెళ్తుంది అన్నది సైన్స్ యొక్క దృక్పథం. సమాధానంతోనే బతకాలి అన్నది మతం యొక్క దృక్పథం. ద క్వశ్చన్స్ ఆర్ ఎటర్నల్ ఇన్ సైన్స్, ద ఆన్సర్స్ ఆర్ ఎటర్నల్ ఇన్ రిలిజన్. అందుకనే నా పవిత్ర గ్రంథంలో ఉన్నదే నిజము, నేను అది మార్చుకోను, మార్చుకోమంటే చంపేస్తాను అంటుంది మతం. అరే, ఈ ప్రశ్నకి కొత్త జ్ఞానంతో కొత్త సమాధానం చెప్పుకోవచ్చురా, రండిరా అని మాట్లాడుకునేది సైన్స్ దృక్పథం. ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఆటోక్రాటిక్, ఆఫ్ డిక్టేటోరియల్ యాటిట్యూడ్ ఇన్ థింకింగ్, దిస్ ఈస్ ద క్లాష్. దిస్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్. ఒకటి మాత్రం అర్థమైంది సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఒక రోజు కూడా సరిపోదండి.
ఎందుకంటే పాపం మీకు మధ్యాహ్నం భోజనం లేకుండా ఆల్మోస్ట్ 6 hours అయింది మనం కూర్చుని. కాంట్ బిలీవ్ ఇట్. రియలీ అరౌండ్ 11:30 కూర్చుంటే నౌ ద టైమ్ ఈజ్ 4:30. It has been a pleasure talking to you. రియలీ సార్. అంటే ఒక ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు, ఒక 6 hours ఒక 10 hours సరిపోదు. ఇంటర్వ్యూ కాదండి, ప్రపంచాన్ని తెలుసుకోవటానికి ఒక జీవితకాలం సరిపోదండి. ఈ నాగరికతలని మనం బేరీజు వేసుకుని టు గో టు ద డెప్త్స్ ఆఫ్ ది అచీవ్మెంట్స్, ద గ్రాండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్, అది కేవలం మనదే కాదు. అన్ని నాగరికతల్లో డిఫరెంట్ డిగ్రీస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ని ఆవిష్కరించి చేశారు మనకంటే ముందు వారు. నేను ఇందాక మీతో అన్నట్టుగా ఈజిప్టులో పుట్టిన పూర్వీకుడు కూడా నా పూర్వీకుడే. నేను మనిషిని కదా, ఇంతకుముందు పుట్టిన మనుషులందరూ నా వాళ్ళే కదా, అసలు మనందరికీ ఒకటే తల్లి కదా. మన మైటోకాండ్రియా ఐ విల్ టెల్ అస్, ఇదేదో ఫిలసాఫికలీ ఏదో ఒక స్లోగన్ కోసం చెప్పేది కాదు. మీకు నాకు ప్రతి ఒక్కళ్ళకి ఉన్న మైటోకాండ్రియల్ డిఎన్ఏ comes from one single mother. Fathers may be different, but one single mother that establishes the kinship of humankind. ప్రతి ఒక్కళ్ళు మన తాతలే. మా అబ్బాయికి వాడికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి గడ్డం ఉంటే తాతగారు, గడ్డం లేకపోతే అంకుల్. న్యూటన్ గారు న్యూటన్ అంకుల్, ఆయన గడ్డం చేసుకుంటాడు కాబట్టి. గెలీలియో గారు గడ్డం పెంచుకున్నారు కాబట్టి గెలీలియో తాత. సోక్రటీస్ గారికి గడ్డం ఉంది కాబట్టి ఆయన కూడా తాత. వాళ్ళందరూ మన వాళ్ళే, వాళ్ళందరూ మన కుటుంబం వాళ్ళే. ఇలా టు ఎంబ్రేస్ హ్యుమానిటీ ఇన్ ద గ్రాస్ప్, ఇన్ ది ఎంబ్రేస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, కిన్షిప్, హ్యూమన్ సాలిడారిటీ, దిస్ ఈజ్ వాట్ షుడ్ మేక్ అస్ డిఫైన్ అవర్ హ్యుమానిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. ఇన్ని కథలు చెప్తూ ఉంటే నేను మా వాడికి ఏజ్ సరిగ్గా గుర్తులేదండి, నేను డాక్యుమెంట్ చేసి ఉండాల్సింది, 4వ ఏటనో ఎప్పుడో. వాడికి నేను అన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమాట, వయసుతో సంబంధం లేకుండా. అడల్ట్ మ్యాటర్స్ కానీ ఏమైనా కూడా పిల్లలకి చెప్పచ్చు అన్నది. అది ట్రై చేశారు మా ఇంట్లో నాతో, అది వర్క్ అయింది. సో సిన్స్ ఇట్ వర్క్డ్ లెట్ us ట్రై ఇట్ అని. అయితే నేను పక్షి గురించి ఏదో చెప్తున్నాను వీడికి, నిద్రపోతున్న టైము. ఓకే. పక్షుల గురించి చెప్తూ ఉంటే ఒక పక్షి గురించి చెప్తూ ఉన్నాను, కొంగ గురించి. వీడు సడన్గా కూర్చుని నేను ఎప్పుడూ కొంగను తినలేదు అని బొంగ ముద్దు పెట్టాడు. చైల్డ్ ఆఫ్ 4 or so. కొన్ని రోజుల తర్వాత లూసీ గురించి చెప్పాను. లూసీ అంటే ఎవరన్నంటే ఇథియోపియాలో ఆ 3-3.5 అడుగుల అవశేషాలు ఏవైతే దొరికినాయో, లూసీ కాకపోవచ్చు ఇంకెవరైనా కావచ్చు. అల్టిమేట్లీ ద పాయింట్ ఈజ్ ఆల్ ఆఫ్ హ్యుమానిటీ హ్యాస్ వన్ కామన్ యాన్సెస్టర్. అది ఆ ఫాసిల్ కాకపోతే ఇంకొక ఫాసిల్, బికాస్ ద డిఎన్ఏ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్. మన సైన్స్ ఇంకా డెవలప్ అయ్యి ఆ తవ్వకాల్లో ఇంకొక అవశేషం దొరికితే ఇది కాదు ఇంకోటి అని అంటాము, కానీ ఒకటే అన్నది మటుకు నిజం. సో నేను లూసీ ఈజ్ అవర్ గ్రాండ్ మదర్ నాన్న అని నేను చెప్తున్నాను తనకి. ఇప్పుడు నువ్వు చూడని నానమ్మ, నువ్వు చూసిన అమ్మమ్మ, వీళ్ళు నీకు ఇమ్మీడియట్ గ్రాండ్ మదర్స్. ఆ తర్వాత వెనక్కి వెళ్తే దెర్ ఈజ్ వన్ గ్రాండ్ మదర్ హూ ఈజ్ లూసీ నాన్న అని చెప్పాను. కొంగ విషయంలో ఎట్లా రియాక్ట్ అయ్యాడో, సడన్గా కూర్చునేసి లేచిపోయి నిద్రపోతున్న పిల్లాడు, డోంట్ బీ సిల్లీ పప్పా, లూసీ ఈజ్ నాట్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, లూసీస్ పప్పా అండ్ మమ్మ ఆర్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాను. ఇట్ ఈస్ సో స్వీట్, బట్ ద చైల్డ్ ఈస్ థింకింగ్. వాట్ టు థింక్ చెప్పక్కర్లేదండి, హౌ టు థింక్ నేర్పిస్తే చాలు. వాళ్ళకు వచ్చిన సమాచారంతో దే కమ్ టు దేర్ కన్క్లూషన్స్. బట్ దట్ చైల్డ్ స్టార్టెడ్ థింకింగ్ ఆల్రెడీ. తనకి రాత రాయటం వచ్చినాక గ్రాండ్ మదర్ లూసీ అని ఒక చిన్న ఎస్సే, చిన్న పిల్లవాడి భాషలతో రాశాడు తను. హీ రోట్ ఇట్. ఏ సబ్జెక్ట్ అయినా పిల్లల్ని లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ లైఫ్. తప్పులు చేస్తారు, మనం చేయలేదా?
ఇంత ప్రొటెక్ట్ చేస్తేనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఎందుకంటే యు ఆర్ నో లాంగర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫాలోయింగ్ సంబడీస్ రూల్స్. ఆల్ దిస్ ఈజ్ అ ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. ఈ ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీడమ్లో హ్యుమానిటీ ఫ్లరిషెస్ బెస్ట్. సూపర్. We should establish that నిజంగా culture. అసలు దెర్ ఈజ్ నో వర్డ్ టు సే. ఇంత టైం మాకు ఇచ్చినందుకు నేను అసలు నా నోట్లోంచి ఏం చెప్పాలి, థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ అనిపిస్తుంది నాకు. ఇంకా మీతో మాట్లాడే కొద్దీ విషయాలు, తెలియని విషయాలు, అసలు చెప్పాల్సినవి అందరికి 10 మందికి తెలియచేయాల్సిన విషయాలు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త I can't విషయాలు ఏం stop it కాదండి, really. నేను చెప్పేవి కొత్త విషయాలు కాదండి. నేను చెప్పేవి చాలా గొప్ప వాళ్ళు చెప్పిన విషయాలు నేను తెలుగులో చెబుతున్నాను. కొత్తగా నేను ఆవిష్కరించింది ఏమీ లేదు. కాకపోతే దిస్ ఈజ్ వాట్ డిఫైన్స్ హ్యుమానిటీ అన్నది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ అనేది